ముఖ్యంగా ఆయన్ని అన్ని రకాలుగా కూడా అందరూ మాటలు అన్నారు అనేది ఆవిడ వ్యక్తం చేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా కూడా ముఖ్యంగా భార్యల మీద కూడా వాళ్ళు మాట్లాడడం, పిల్లల మీద మాట్లాడటం చాలా దారుణం సార్. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సంస్కారం మనం ఎప్పుడు చూడాల. అసలు ఆమె ఫారినర్ ఏమండి, ఆయన యాక్సెప్ట్ చేసి మూడో పెళ్లి చేసుకు, ఆమెకు లేని బాధ వీళ్ళకెందుకు, వీళ్ళు మాట్లాడటం ఏంటి? నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నాను సార్, వ్యక్తిగతాలు మనకెందుకండి. ఇప్పుడు నేను ఎక్కడ గోవాలో అనుకుంటా, ఒక అతను 36 మంది భార్యలు, 95 మంది పిల్లలు, ఎంతో ఇంకా ఎక్కువ. మరి దానికి లేని అబ్జెక్షను ఇతను విడాకులు ఇచ్చి చేసుకున్నారు, వాళ్ళని కన్విన్స్ చేశాక చేసుకున్నారు, ఆవిడ ఇష్టపడ్డారు చేసుకున్నారు. దానికి మీకు బాధ ఏంటి? కరుణానిధి 2 భార్యలతో ఉండాలా? మీరు ఎవరన్నా మాట్లాడారా? మరి పవన్ కళ్యాణ్ని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? అసలు పవన్ కళ్యాణ్ని ఎందుకు టార్గెట్ చేశారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇతను శక్తిమంతుడు అనేది వాళ్ళకి అర్థమైంది సార్. ఈయన విమర్శిస్తున్నారు సరే, వీళ్ళు ఇప్పుడు పొగుడుతున్న మొన్న ప్రచారం చేసి గెలిపించామనుకున్న విజయ్ కూడా అదే పరిస్థితిగా. ఎగ్జాక్ట్లీ. కానీ ఇవాళ విజయ్ భార్యతో కలుస్తారని వచ్చింది సార్. ఇవాళ న్యూస్, లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కన్విన్స్ అయ్యారు వాళ్ళిద్దరు కలుస్తున్నారని. దట్స్ ఎ గుడ్ థింగ్. అది అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మధ్యలో ఏదో కందకలేని దొరద కత్తిపేట కానీ వీళ్ళకెందుకు? ఏదో రకం వ్యక్తి తహనానికి పాల్పడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మన ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా వైసీపీతో కలవనన్నాడు కాబట్టి ఒక కక్ష, అంతే కదండి. అంతకుమించి మనకేం కనిపించట్లే. నువ్వు మాతో కలవ్వా, నీ సంగతి తేలుస్తాం అన్నట్టుగా. అంటే మానసికంగా బాధ పెడితే కుంగిపోతే వాళ్ళ వైపు వస్తారని అనుకున్నారో ఏంటో మనకి. అదొకటి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పదే పదే ముగ్గురు భార్యలు అని అలా అంటా ఉంటే మహిళల్లో చిన్నచూపు ఏర్పడుతుంది, ఓట్లు తగ్గుతాయి అన్న భ్రమలో ఉన్నారు. అది కూడా ఉండొచ్చు. కానీ ప్రజలు ఈసారి మీరు అన్నట్టుగా వాళ్ళకి ఏ భ్రమలు లేకుండా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తరిమేయాలి రాష్ట్రం నుంచి, అదొక్కటే ఏం పెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.